వీళ్ళే ఉన్నారు కదమ్మా, వేరే ప్యాకెట్ ఉన్నారు. మీరేం చేస్తున్నాం పొడి చేస్తే కవర్ ఉండకూడదు అన్నీ ఉన్నాయి, ఎన్ని కవర్స్ ఉన్నాయి. మీరేం చేయకుండా వర్కర్స్ ఇలా చేస్తే ఎలాగండి? పేపర్ ఏం చేస్తున్నారు? పొడినే కదా. మళ్ళీ ఊరికే మీ వర్కర్సే ఇలా అలర్ట్ గా ఉండకపోతే కష్టం కదమ్మా. నేను ఆ రోజు నుంచి చెప్తున్నాను, మీరు వర్కర్స్ అలర్ట్ గా ఉండకపోతే జరగదు ఇది. నేను ఎన్ని కళాజాతాలు పెట్టినా, ఎన్ని మైక్ అనౌన్స్మెంట్లు పెట్టినా, ఎన్ని వీడియోలు చేసినా, వర్కర్ తీసుకునేటప్పుడు వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత డివైడ్ చేయించకపోతే ఇది ఫెయిల్ అవుతుంది. ఎక్కడ చేస్తున్నారమ్మా? నేను వచ్చినప్పుడే చేయనప్పుడు, నేను రానప్పుడు చేస్తారా చెప్పు? మనోళ్ళే వేస్తున్నారు. చెత్త పడకూడదు అంటే నీకున్నది ఒకటే ఆప్షన్. బకెట్స్ మొన్న కొన్నారు కదా, ఇంకో కొన్ని రిజర్వ్ తీసుకొని పెట్టుకోండి. సో ఇప్పుడు వాళ్ళు చెత్తని పుష్కార్ట్లో తీసుకొని వస్తారు కదా, తీసుకొని వచ్చిన ఆ బిన్స్ ని అలాగే లోపల పెట్టండి, ఇక్కడెక్కడో ఒక చోట పెట్టండి. ట్రాక్టర్ వచ్చి ఆ బిన్ అలాగే తీసుకొని వెళ్ళిపోతుంది. అంతేకాని నేల పైన ఒక ముక్క కూడా పడకూడదు చెప్తున్నాను. ఈరోజు మచిలీపట్నం 45 మళ్ళీ 46 వార్డులో మార్నింగ్ శానిటేషన్ డోర్ టు డోర్ కలెక్షన్ ఎలా జరుగుతుంది అని చూడడానికి పర్యవేక్షణ చేయడం జరిగింది. సో ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఇంటింటి దగ్గర కూడాను డోర్ టు డోర్ కలెక్షన్ మనం 100% చేయాలి. దాంతోపాటు మనము తడి చెత్త పొడి చెత్త రెండింటినీ కూడాను వేరు చేసే తీసుకోవాలి. యాక్చువల్లీ అది ఆల్రెడీ మనము పౌరులు కూడాను అందరికీ కూడా అవగాహన కూడా కల్పిస్తున్నాము. దాంతోపాటు చాలా మంది వేరు చేసి ఇస్తున్నారు. అలాగేనే ఈ రోజు అది ఎలా జరుగుతుంది అని చూడడానికి మళ్ళీ ఎక్కడైనా మన బ్లాక్ స్పాట్స్ అంటే గార్బేజ్ స్పాట్స్ ఉన్నాయేమో అని వెరిఫై చేయడానికి పర్యవేక్షణ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ కూడా కోరడం ఏంటి అంటే తడి చెత్త పొడి చెత్త దయచేసి వేరు చేసి ఇవ్వండి. ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో, స్వచ్ఛ మచిలీపట్నం నిర్మాణంలో అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నారు. కొన్ని సమస్యలు అంటే ఏదో ఒక చోట గార్బేజ్ ఎక్కువ పడతా ఉంది, ఎవరు వేస్తున్నారని తెలియట్లేదు. అక్కడ ఒక సీసీటీవీ కెమెరా పెట్టామని చెప్పాము. సో దట్ ఎవరు రెగ్యులర్లీ వేస్తారో తెలిస్తే వాళ్ళని కూడా అవగాహన కల్పించి వాళ్ళకి అది అరికట్టొచ్చు అనే ఉద్దేశంతో ఇలాగే కొన్ని సమస్యలు వచ్చాయి. లోకలైజ్ సొల్యూషన్స్ ఆలోచిస్తున్నాము. మేము అదంతా ఇంప్లిమెంట్ చేస్తున్నాము.